మీ సహోదరి సహోదరులు, బైబిల్లో ఒక సైన్యాధిపతి గురించి లిఖించబడి ఉంది. అతని పేరు నయమాను. నయమాను అనే పేరుకు అర్థం తెలుసా? చూడ చక్కని. ఏమిటి? చూడ చక్కని. పేరు చూడ చక్కనిగా ఉంది, కానీ మనిషిలో మాత్రం చూడడానికి ఏమీ లేదు. కారణం ఏమిటంటే అతని లోపట కుష్ఠరోగి. బయటకు సైన్యాధిపతి, చూడడానికి బాగుంటాడు, కానీ లోపలంతా కుష్ఠరోగి, కుళ్ళిపోతున్నాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగంతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే అతన్ని వెలివేసేవాళ్ళు. పట్టణము నుండి, పల్లె నుండి ఊరి బయటకు వెలివేసేవాళ్ళు. గుహల్లోనూ లోయల్లోనూ వాళ్ళు ఒంటరిగా ఏకాంతంగా బ్రతకాల్సిందే. భార్యతో కానీ, బిడ్డలతో కానీ, బంధువులతో కానీ నివసించడానికి అవకాశం లేదు. అదొక దిక్కుమాలిన జీవితం, దిక్కుమాలిన బ్రతుకు. సైన్యాధిపతి అయినటువంటి నయమాను కలిగున్న కుష్ఠరోగాన్ని బట్టి త్వరలోనే తాను కలిగున్న సైన్యాధిపతి అనే పోస్టు పోగొట్టుకోబోతున్నాడు. ఇంటిలో ఉన్న భార్యకు భర్త బాధ్యతలను నిర్వర్తించడానికి బదులుగా భార్యకు దూరమై గుహల్లోనో లోయల్లోనో బ్రతకాల్సిన జీవితం అతనికి దాపరించబోతుంది. అటువంటి సమయంలో ఇశ్రాయేలు దేశం నుండి అతడు తీసుకొచ్చిన ఒక చిన్నది తన భార్య దగ్గర పరిచారం చేస్తుంది, సహాయం చేస్తుంది, పని మనిషిగా పనిచేస్తుంది. అన్యాయంగా తనను తన దేశం నుండి, తన తల్లి తండ్రి ప్రేమ అనురాగము నుండి దూరం చేసి తన ఇంటిలో పని మనిషిగా, బానిస పిల్లగా తీసుకొచ్చి ఒక బానిస బ్రతుకు అప్పగించినటువంటి నయమాను పట్ల వాస్తవంగా ఆ చిన్నది పీకల దాకా కోపం పెట్టుకోవాల్సి ఉంది. దుర్మార్గుడా, నన్ను నా తల్లికి తండ్రికి దూరం చేశావు, నా తోబుట్టువులకు దూరం చేశావు, నా దేశానికి దూరం చేశావు. చూడు ఏం చేశాడో దేవుడు, నీకు కుష్ఠరోగాన్ని ఇచ్చాడు, చావు అని చెప్పి తాను లోలోపట శాపనార్థాలు పెట్టాల్సింది. కానీ ఇశ్రాయేలు చిన్నది ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను కలిగి ఉన్నది. కాబట్టి తాను తెలుసుకున్న సత్యాన్ని, కలిగి ఉన్న దేవుని ప్రేమను, దయను క్రియల్లో చూపించి అతడు ఇంటి బయటికి వెళ్తున్నప్పుడు సైన్యాధిపతిగా వెళ్ళేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒంటరిగా కూర్చుని బహుశా ఏడిచేవాడేమో. తనను తాను చూసుకొని, తన శరీరంలో ఉన్న కుష్ఠమును చూసుకుని ఏడుస్తూ కూర్చునేవాడేమో. అది గమనించిన చిన్నపిల్ల తన యజమానురాలతో చెప్పింది ఏంటో తెలుసా? అమ్మా, మన అయ్య కుష్ఠరోగంతో ఏడవలసిన అవసరం లేదు. అతడు కలిగి ఉన్న రోగాన్ని బాగుపరచగలిగిన దేవుడు ఉన్నాడు. ఎవరది? ఇశ్రాయేలీయులు సేవించే యెహోవా, స్వస్థపరుచు యెహోవా. కాబట్టి మన యజమానుణ్ణి షోమ్రోన్లో ఉన్నటువంటి ఎలీషా అనే ప్రవక్త దగ్గరకు ఒక్కసారి వెళ్ళమని చెప్పండి. ఖచ్చితంగా యజమానుడు తాను కలిగి ఉన్న కుష్ఠరోగం నుంచి బయటపడతాడమ్మా. ఒక్కసారి దేవుణ్ణి ప్రయత్నం చేయమనండి. వెళ్ళి చెప్పింది, అయ్యా, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడట, అతని దగ్గరకు నువ్వు వెళ్ళినట్లయితే అతడు సేవించే దేవుడు నిన్ను బాగు చేస్తాడట. అన్ని ప్రయత్నాలు చేసావు కదా, ఒక్కసారి ప్రయత్నం చేయి అని అంటే నయమాను దిక్కుతోచని స్థితిలో, నయము కానటువంటి వ్యాధితో బాధపడుతున్న నయమానుకి ఇది ఒక శుభవార్త. ఈ నయమాను తను విన్నటువంటి వాస్తవాన్ని, సువార్తను, శుభవార్తను నమ్మాడు. ఎలీషా దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఎలీషాకు దేవుడు తెలియచేసింది ఏమిటంటే, నయమానుకు కలిగి ఉన్న కుష్ఠరోగానికి ప్రధాన కారణం ఏమిటంటే అతని లోపట ఉన్న గర్వం. ఏమిటట? అతని లోపట ఉన్న గర్వం వల్ల అతనికి నేను కుష్ఠరోగాన్ని శిక్షగా విధించాను. నయమాను జీవితంలో వచ్చిన కుష్ఠరోగానికి ప్రధాన కారణం ఏమిటంటే అతనిలో ఉన్నటువంటి గర్వం. ఆ గర్వం పోతే తప్ప కుష్ఠరోగం పోదు. కాబట్టి దేవుడు చెప్పాడు ఎలీషాకు, మొదట అతని హృదయంలో ఉన్నటువంటి లోపము, పాపము అనగా గర్వము అతన్ని విడిచిపెడితే తప్ప కుష్ఠరోగము అతన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదో తేల్చేసి చెప్పేశాడు. కాబట్టి ఎలీషా చెప్పింది ఏమిటంటే, నువ్వు వెళ్ళి యోర్దాన్లో 7 మార్లు మునుగో అని చెప్పినప్పుడు కోపం వచ్చింది.
నువ్వేదో వచ్చి నా నా శరీరంలో గాయం ఉన్న చోట లేక కుష్ఠము ఉన్న చోట నీ చెయ్యి ఆడిస్తావని చెప్పి నేను అనుకుంటే, కనీసం నా ముఖం కూడా నువ్వు చూడకుండా నీ దాసునితో నువ్వు కబురు పెడతావా? మా దేశంలో నదులు లేవా? అక్కడికి వెళ్ళి నేను మునగలేనా? ఏమనుకుంటున్నావు నువ్వు? దీనికి కారణం చెప్పండి, గర్వం అని చెప్పి వెళ్తా, మా దేశంలో ఉన్నటువంటి నదుల్లో మునుగుతా ఏమనుకుంటున్నావో కోపంతో తిరుగు ప్రయాణానికి సిద్ధపడ్డాడు. అప్పుడు తన దగ్గర ఉన్న దాసుడు అంటున్నాడు, అయ్యా ఒక నిమిషం. ఆ ప్రవక్త ఏమన్నాడు? మిమ్మల్ని వెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో మునగమన్నాడు, అంతే కదా. సమస్యతో వచ్చాం, తిరిగి సమస్యతో వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? ఆ సమస్య ఒకవేళ యోర్దాన్లో మునిగితే తీరిపోతుందేమో. ఒకసారి ప్రయత్నం చేస్తే కోల్పోయేది ఏముందయ్యా, ఆలోచించు అని దాసుడు ఎంతో దయ కలిగి నయమానుతో మాట్లాడిన ఆ మంచి మాట నయమానుకు అర్థమైంది. నిజమే కదా, కుష్ఠరోగంతో వచ్చావు, తిరిగి కుష్ఠరోగంతో వెళ్తాం. నయమానో, కుష్ఠరోగంతో వచ్చావు, ఇక నువ్వు కుష్ఠరోగిగా ఉండడానికి వీల్లేదు. నయమాను, నా దగ్గరకు వచ్చావు, నేను బాగు చేస్తాను, తగ్గించుకో, నీకున్న గర్వాన్ని విడిచిపెట్టు, బాగు చేస్తాను. ఆ రోజు నయమాను తను కలిగి ఉన్న గర్వాన్ని విడిచిపెట్టాడు కాబట్టి వెళ్ళి 7 మార్లు యోర్దాన్లో మునిగాడు. 7వ మారు మునిగి పైకి లేచాడో లేదో అతని శరీరం అట పసిపిల్ల వంటి వాడి శరీరముగా మారిపోయింది. దేవుడు అద్భుతంగా తన జీవితంలో స్వస్థతను అనుగ్రహించాడు. ఎప్పుడు స్వస్థత వచ్చిందో తెలుసా? తన గర్వాన్ని తాను విడిచిపెట్టిన ఆ రోజు నయమాను తన పాత జీవితాన్ని విడిచిపెట్టేశాడు, తన గర్వానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. దైవజనుడు చెప్పినట్టుగా వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. తిరిగి లేచేసరికి సంపూర్ణంగా తన జీవితంలో అద్భుతాన్ని చూశాడు. అద్భుతాన్ని చవి చూసినటువంటి నయమాను, ఆహా బాగుపడిపోయా, ఇక నేను నా ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు అని చెప్పి వెళ్ళలేదండి. సుమారు 100 మైళ్ళ దూరం, అంటే 150 కిలోమీటర్లు, సుమారు 150 కిలోమీటర్లు మళ్ళా వెనక్కి ప్రయాణం చేసి షోమ్రోనుకు వచ్చి ప్రవక్త ఎదుట చేతులు కట్టుకొని లేక చేతులు జోడించి, నాయనా ఇశ్రాయేలీయులలో ఉన్న దేవుడైన యెహోవా తప్ప ఈ లోకంలో మరొక దేవుడు లేడని నేను రుచి చూసి తెలుసుకున్నానయ్యా. నువ్వు చెప్పినట్టుగా నన్ను నేను తగ్గించుకొని వెళ్ళి యోర్దాన్లో మునిగానయ్యా. నా శరీరాన్ని యెహోవా స్వస్థపరిచాడు, బాగు చేశాడు. కృతజ్ఞతతో కొన్ని బహుమానాలు తీసుకొచ్చాను, తీసుకోను. ఆయన ఏమంటున్నాడు? మొదటిగా తాను బాగుపడిన తర్వాత, బాగుపడ్డాను హో అని చెప్పి రంకిలేస్తూ గంతులు వేస్తూ తన దేశానికి వెళ్ళిపోలేదండి. మరి ఏం చేశాడు? సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుని సేవకుని దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుణ్ణి మహిమపరిచాడు. ప్రియ సహోదరి సహోదరులు, మన కల్వరి టెంపుల్లో చివరి ఆదివారం, ప్రతి నెల చివరి ఆదివారం ప్రత్యేకమైంది. ఎందుకంటే మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాలకు, పొందుకున్న కాపుదలకు, పొందుకున్న దీవెనకు కృతజ్ఞతగా మనం ఏం చేయాలి? ఆయన సన్నిధికి రావాలి. నయమాను ఏం చేశాడు? తను పొందుకున్న మేలును బట్టి తిరిగి షోమ్రోన్లో ప్రవక్తున్నాడు. దేవుని సన్నిధి అక్కడ ఉంది కాబట్టి ఏం చేశాడు? నయమాను తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడు కృతజ్ఞత వందనాలు తెలియచేయడానికి. ప్రతి నెల చివరి ఆదివారం మిస్ కాకండి, కృతజ్ఞతను కనపరచండి. ప్రభువా, నన్ను కనికరించావు, ఈ నెలంతా కాపాడావు, సజీవుల లెక్కలో ఉంచావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, శ్వాస పీల్చుకునే శక్తినిచ్చావు నాయన, అనేక అపాయముల నుండి నన్ను తప్పించావు. ఇదిగో నీ సన్నిధికి వచ్చి 2 చేతులు జోడించి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా అని ఆయన సన్నిధిలో కనిపించటం రాబోయే నెలలో రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆధారం.
కాబట్టి ఏ చివరి ఆదివారము మిస్ కాకండి. కృతజ్ఞత ఆదివారం. కృతజ్ఞత కలిగి నయమాన్ ఏం చేశాడో తెలుసా? కృతజ్ఞత కలవాడు కాబట్టి తిరిగి వచ్చాడు. ఎంతో వినయముతో ప్రవక్త ఎదుట నిలబడి సాక్ష్యం ఇచ్చాడు. అంతేకాకుండా కృతజ్ఞత మాటలతో మాత్రమే కాకుండా చేతల్లో కూడా చూపించాడు, బహుమానాలు తీసుకొచ్చాడు. కృతజ్ఞత కలిగిన వారమైతే మొదటిగా హృదయపూర్వకంగా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. క్రియాపూర్వకంగా ఆయన చేసిన మేలులకు, చూపిన కృపకు క్రియాపూర్వకంగా ఆయన సన్నిధికి బహుమానాన్ని తీసుకొద్దాం. కృతజ్ఞత కానుకను తీసుకొద్దాం. అదే నయమాను చేశాడు. అదే మన జీవితంలో కూడా ఖచ్చితంగా చేయాల్సింది.